హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ శ్రావణి. ఈరోజు మనం గోదావరి నది ఒడిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రకృతి రత్నం పాపికొండల యాత్రకు బయలుదేరాం. చుట్టూ ఎత్తైన పచ్చని కొండలు, మధ్యలో ప్రశాంతంగా ప్రవహించే గోదావరి. ఈ దృశ్యాన్ని చూస్తే ప్రకృతి తన అందాలన్నిటినీ ఇక్కడే పరిచినట్టుగా అనిపిస్తుంది. పాపికొండలు అనే పేరు ఈ కొండల ఆకారం మహిళల పాపిడిలాగా కనిపించడం వల్ల వచ్చిందని చెబుతారు పెద్దలు. శతాబ్దాలుగా ఈ ప్రాంతం గిరిజన సాంస్కృతిక ప్రకృతి వైవిధ్యానికి నిలయం. బోటు ప్రయాణం మొదలైన క్షణం నుంచే మనసులో మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. చల్లని గాలి స్పర్శ, పక్షుల కిలకిల రావాలు, కొండల మధ్య ప్రతిధ్వనించే గోదావరి అలల శబ్దం ప్రతి క్షణాన్ని మరుపురానిదిగా మారుస్తాయి. పాపికొండల అందాన్ని ఎంత చూసినా తనివి తీరదు. అందుకే దీనిని ఆంధ్రప్రదేశ్లోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా భావిస్తారు. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ జీవితంలో కనీసం ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం పాపికొండలు. ఈ అద్భుతమైన యాత్రను మాతో కలిసి ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ను ట్రావెల్ విత్ శ్రావణిని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో అందమైన ప్రదేశంతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.